హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. మీనాకృతి కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వత తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కిరూప అని. అందులో దశావతారములయందు నిన్నను శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవతారం గురించి ప్రస్తావించడం జరిగింది. రామచంద్రమూర్తి యొక్క అవతారం తర్వాత వచ్చేటటువంటి అవతారం బలరామావతారం. బలరామావతారం కృష్ణ భగవానుడి అవతారం. ఈ రెండు ఒక వరుస క్రమంలో వచ్చినటువంటి అవతారములే. దేవకీ వసుదేవుల యొక్క కడుపున కృష్ణ భగవానుడు జన్మిస్తే వసుదేవుడు రోహిణి యొక్క గర్భమునందు జన్మించినటువంటి వాడు బలరాముడు. అష్టమ గర్భమునందు నువ్వు సంహరింపబడతావు అని చెప్పి కంసుడికి అశరీరవాణి వినపడింది. అప్పటి నుండి ఆయన దేవకీదేవి యొక్క గర్భమునందు జన్మించినటువంటి ప్రతి శిశువుని సంహరిస్తూ వచ్చాడు. అంటే యథార్థమునకు మొట్టమొదట్లో చంపకపోయినప్పటికీ తర్వాత నారదుడు వచ్చి చెప్పినటువంటి కారణం చేత వరుస క్రమంలో శిశువులందరినీ చంపుతున్నాడు. అందులో 7వ గర్భం వచ్చింది. 7వ గర్భం దగ్గరకు వచ్చేటప్పటికి పరమాత్మ ఒక విచిత్రమైనటువంటి స్థితిని ఆవిష్కరించారు. యోగమాయని పిలిచి ఆ దేవకీదేవి గర్భంలో ఉండేటటువంటి పిండాన్ని సంకర్షణం చేయించారు. సంకర్షణము అంటే దేవకీదేవి యొక్క గర్భమునందున్న పిండమును అకాలముగా అంటే పూర్తి కాలము గర్భమునందు పిండము ఉండి బిడ్డగా ఎదిగేటటువంటి అవకాశం లేకుండా గర్భస్రావమై ఆ పిండాన్ని తీసుకెళ్లి వసుదేవుని యొక్క వేరొక భార్య అయినటువంటి రోహిణి నందవ్రజంలో నందుడి దగ్గరుంది. నందుడు వసుదేవుడు మంచి స్నేహితుడు. వసుదేవుడు కారాగారంలో ఉన్న కాలంలో వసుదేవుని యొక్క వేరొక భార్య రోహిణీదేవి నందుని యొక్క ఆశ్రమంలో నందుని యొక్క గృహంలో ఉంది నందవ్రజంలో. ఆమె గర్భమునందు ప్రవేశపెట్టింది యోగమాయ. అందుచేత గర్భ సంకర్షణము చేత పుట్టినవాడు కనుక బలమమిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడకుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణండనడి ఘనుడు సుతుడు అని పేరాయనికి. బలమమిగుల కలుగ బలభద్రుడని విశేషమైనటువంటి బలమున్నవాడు. అందుకే ఆయనకి బలరాముడు అని ఒక పేరు. అందరినీ రమింపచేస్తాడు కాబట్టి రాముడు. తెల్లని వర్ణంతో ఉంటాడు. సాక్షాత్తు శేషుని యొక్క అంశ. దానికి తోడు ఆయన చేతిలో పట్టుకునేటటువంటి ఆయుధాలు కూడా రోకలి నాగలి ఈ రెండిటినీ ఆయుధాలుగా ధరిస్తాడు. అటువంటి బలరాముడు బలముమిగుల కలుగ బలభద్రుడని లోకరమణుడగుట చేసి రాముడని. లోకాలన్నిటినీ రమింపచేస్తాడు, ఆనందింపచేస్తాడు కాబట్టి రాముడు అని పేరొచ్చింది. లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టే గర్భ సంకర్షణంబున దేవకీదేవి గర్భంలోంచి స్రావమై రోహిణి యొక్క గర్భమునందు పెరిగి పెద్దవాడైనవాడు కనుక. అంటే ఆ రోజుల్లోనే బహుశः ఒక గర్భంలో ఉన్న పిండాన్ని వేరొక గర్భంలో పెంచడం అనేటటువంటి ప్రక్రియ ఉన్నదన్నమాట. కాబట్టి సతికి పుట్టే గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు. అందుచేత గర్భ సంకర్షణము జరిగిన కారణం చేత ఆయనకి సంకర్షణుడు అని వేరొక పేరు. ఇన్ని పేర్లతో పిలవబడినటువంటి వాడు బలరాముడు. బలరాముడు శేషాంశ. శేషుడు శ్రీమన్నారాయణునికి మార్చి మార్చి సేవ చేస్తూ ఉంటాడు. ఆయనే శయనమవుతాడు, ఆయనే స్వామి కూర్చోవడానికి ఆసనమవుతాడు, ఆయనే స్వామికి ఛత్రమవుతాడు. అనేక విధములుగా పరిచర్య చేయడంలో అత్యంత సిద్ధహస్తుడు. అటువంటి శేషుడు శ్రీరామాయణ కాలంలో లక్ష్మణస్వామిగా వస్తే అన్నగారిగా శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తి అయి అనేక కష్టాలు పడ్డాడని ఈసారి తాను అన్నగా రావాలని సంకల్పం చేశాడు. అందుకని శేషుడు అన్నగారిగా వచ్చినటువంటి అవతారం. భాగవతాన్ని బట్టి చూస్తే శ్రీమన్నారాయణుని యొక్క తెల్లని తేజస్సంతా బలరాముడైతే నల్లని వర్ణం కలిగినటువంటి తేజస్సంతా శ్రీకృష్ణ పరమాత్మ అయింది. బలరాముడు భాగవతంలో గమనించినప్పుడు 2 ప్రధానమైనటువంటి రాక్షస సంహారములను చేస్తాడు. అందులో ఒక రాక్షసుడు ప్రలంభాసురుడు అని పేరు. ఆయన కంసుని పనుకున వచ్చినటువంటి రాక్షసుడు. ఎంతమంది రాక్షసులు వచ్చినప్పటికీ కృష్ణుణ్ణి నిర్జించలేకపోతున్నారని
కృష్ణుణ్ణి నిర్జించడం కన్నా కృష్ణుడి అన్నగారు కాబట్టి బలరాముణ్ణి విడిచిపెట్టి కృష్ణుడు ఉండలేడు కాబట్టి బలరాముణ్ణి చంపేస్తే గొడవ వదిలిపోతుందని ఓ నిర్ణయానికి వచ్చాడు ఆయన. వచ్చి ఈ గొల్లపిల్లలతో కలిసి ఒక గొల్లపిల్లవాడిగా మారిపోయాడు. కృష్ణ పరమాత్మకి తెలుసు, కనిపెట్టాడు, కంసుని పనుపున వచ్చిన రాక్షసుడు గొల్లపిల్లవాడిగా మారాడు అని. బలరాముడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అన్నయ్య వీడు మనతో ఉన్న స్నేహితుడు కాడు, రాక్షసుడు, ఈ మారువేషంలో వచ్చి మనతో చేరాడు ఆటలకి అని. ఆ ఆటలో ఒక విచిత్రమైన ఆట అది. ఆయన ఏం చేశాడంటే, ఎవరు రెండు పక్షాలుగా విడిపోయి ఆడుకుంటారు, ఏ పక్షం వాళ్ళు ఓడిపోతారో వాళ్ళని గెలిచినటువంటి పక్షం వాళ్ళని ఓడిపోయిన పక్షం వాళ్ళు వహించాలి, అంటే మోసి తీసుకెళ్తూ ఉండాలి. ఏదో మర్రి చెట్టు హద్దుగా పెట్టుకున్నారు, ఆ మర్రి చెట్టు వరకు మొయ్యాలి. కృష్ణుడిని ఎలాగో నిర్జించలేం కనుక కృష్ణుడి పక్షంలో చేరిపోతే బలరాముడి పక్షం ఓడిపోయినప్పుడు బలరాముడిని తానెత్తుకుని దూరంగా తీసుకెళ్లి చంపేయచ్చు అని నిర్ణయించుకున్నాడు. అందుకని దైవపక్షాన్ని చేరినట్లుగా నటించాడు. లోకంలో కూడా ఇలా ఉంటుంది, కొంతమంది భగవద్పక్షంలో ఉన్నట్టుగా ఉండి స్వార్థాన్ని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయన కృష్ణుడి పక్షంలో చేరి బలరాముడు వాళ్ళ బృందం గెలిచింది. ఒకసారి గెలిచినప్పుడు ఓడిపోయిన బృందం కాబట్టి గెలిచిన వాళ్ళని మొయ్యాలి. బలరాముణ్ణి నేను మోస్తాను అని చెప్పి మీద ఎక్కించుకుని దూరంగా తీసుకెళ్లిపోతున్నాడు. ఆ తీసుకెళ్లిపోయేటప్పుడు సహజ స్వరూపాన్ని పొందాడు, రాక్షస రూపాన్ని పొందాడు. పొంది వడివడిగా తీసుకెళ్లిపోతుంటే బలరాముడు గమనించాడు, ఓహో వీడు రాక్షసుడు నన్ను తీసుకెళ్లిపోతున్నాడని. 4 పిడిగుద్దులు గుద్దేటప్పటికే ఆ ప్రలంభాసురుడు అక్కడ పడి శరీరం విడిచిపెట్టేశాడు. అదొక వధ. దానికన్నా కూడా భాగవతంలో అత్యంత ప్రధానమైనటువంటి రాక్షస సంహారం ఒకటి చేస్తాడు బలరాముడు. దాన్ని గార్ధబాసుర సంహారము అని పిలుస్తారు. గాడిద రూపంలో ఉండేటటువంటి రాక్షసుడు అని. ఇది పైకి వినడానికి చాలా చిన్న కథల్లా ఉంటాయి, ఏమిటి లీలలు అనిపిస్తుంది మనకి. నేను మీతో ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే, ఒక పెద్ద తాటి తోపు ఒకటి ఉంటుంది. తాటి పండు చాలా గొప్ప వాసన, మంచి సువాసన వస్తుంది. అందులో బాగా ముగ్గిపోయినటువంటి తాటి పండు కింద పడిపోతే పైన నల్లగా అయిపోతుంది. నల్లగా అయిపోయి కొంచెం పిట్లితే లోపల నుంచి మంచి బంగారు వర్ణంలో లోపలి ముద్ద కనపడుతుంటుంది, మంచి సువాసన వస్తుంటుంది. దాన్ని కొద్దిగా కాలిస్తే ఇంకా మంచి సువాసన. ఇవన్నీ నీకెలా తెలుసు అంటారేమో, మా ఇంటి పక్కన ఉండేటటువంటి గొల్లలు కొంతమంది ఆ తాటిపళ్ళు తెచ్చి కాలుస్తుంటే చిన్నప్పుడు చూశాను. బహుశా భాగవతంలో చెప్పవలసి ఉంటుందని పరమేశ్వరుడు వాటిలో అనుభవం ఇచ్చాడేమో నాకు. అంటే తాటిపండు అది కాలిస్తే ముద్దలా పిట్లి అందులోంచి బంగారు వర్ణంలో ముద్ద వస్తుంది, చాలా గొప్ప రుచిగా ఉంటుంది. అది మంచి సొగసుగా, చాలా రంగు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి తాటిపళ్ళు ఎవరూ తినకపోతే పైనుంచి కింద పడిపోతున్నాయి. కింద పడిపోతే ఆయన ఏం చేస్తాడంటే తను తినడు, ఎవరినీ తిననివ్వడు. అది గాడిద కదూ, అది తాటిపండు ముట్టుకోదు. పోని తాటిపండు అది ముట్టుకోదు కాబట్టి ఎవరైనా వచ్చి తిందామంటే తిననివ్వడు. ఈ పిల్లలు గొల్ల పిల్లలు, వీళ్ళకి ఆశ ఆ తాటిపండు తిందామని. ఒకవేళ వీళ్ళు కానీ ఆ తాటిపండు తిందామని లోపలికి వెళ్ళారో వెనక కాళ్లతో తన్ని చంపుతూ ఉంటాడు. వీళ్ళందరూ వచ్చి ఒక రోజున కృష్ణ పరమాత్మకి చెప్పారు. కష్టమైనా సుఖమైనా వాళ్ళు కృష్ణుడికే చెప్తారు కాబట్టి కృష్ణుడికి చెప్పారు. చెప్తే కృష్ణుడు అన్నాడు, తప్పకుండా మీ కష్టం విన్నాను, మీరు తాటిపళ్ళు తినవలసిందే, మీరు తాటిపండ్లు తినే ఏర్పాటు చేస్తానని బలరాముడికి ఆ రోజున విశేషమైనటువంటి స్తోత్రం చేసి, అన్నయ్య ఈ పని నీ వల్లే జరగాలి అన్నాడు. బలరాముడు లోపలికి ప్రవేశించి ఆ తోటలో ఉన్న తాటి చెట్లు పట్టుకుని, చాలా బలవంతుడు కనుక ఊపాడు, తాటిపళ్ళు కింద పడ్డాయి. అవి తాటిపళ్ళు రాలిపోతున్న చప్పుడు వినగానే గాడిద పరిగెత్తుకొచ్చి బలరాముడిని తన వెనక కాళ్లతో తన్నింది. వెంటనే ఆ బలరాముడు ఆ గాడిద యొక్క కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపేశాడు. దాన్ని గార్ధబాసుర సంహారం అంటారు. ఎప్పుడైతే రాక్షసుడు చచ్చిపోయాడో మిగిలినటువంటి గాడిదలు, అంటే ఆ రాక్షసుని యొక్క సైన్యం అంతా వచ్చి, పోతన గారు అన్నారు, తంతువులందు చేలము విధంబునయే పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి పరమేశుడు జగదీశుడు అంతలోనవానంతము చేయుటది చిత్రమే అన్నారు. తంతువులందు చేలము విధంబున, ఈ పంచె ఉంటే పంచెలో ఏముంటాయి, దారాలు ఉంటాయి. దారాలు లేకుండా పంచె ఉండదు. అలాగే పంచ దారాలే పంచగా మారినట్టు పరమేశ్వరుడే ప్రపంచంగా మారాడు. అయినప్పుడు ఈ గార్ధవ సైన్యాన్ని సంహరించడం బలరాముడికి ఒక పెద్ద లెక్క, అందుకని చంపేశాడు అన్నారు. అక్కడతో గార్ధబాసుర వధ పూర్తయిపోయింది.
దాన్ని బలరాముడు చేసినటువంటి ఉత్కృష్టమైన లీలలలో ఒకటిగా పరిగణిస్తారు. అయితే ఇది పైకి విన్నప్పుడు ఏమిటండి ఇది చాలా ఏదో హాస్యాస్పదంగా ఉంది ఈ కథ, దీన్ని భాగవతంలో చెప్పుకోవడం మహాపుణ్యమని గోవిందా అనడం ప్రసాదం తినడం ఎందుకు ఇదంతా అల్లరనిపిస్తుంది. కానీ దాని ఆంతరమును పరిశీలించినప్పుడు ఒక లక్షణం తెలుస్తుంది. లోభము అని ఒక గుణం ఉంటుంది మనుష్యుణ్ణి పట్టుకుని. లోభము అన్న గుణానికి అర్థం ఏమిటంటే దాచిపెట్టుకోవడం. దాన్ని తాను ఖర్చు పెట్టడు, దాన్ని తాను అనుభవించడు. తన అనుభవానికి పనికిరాదు, వేరొకళ్ళకి ఖర్చు పెట్టడు, వేరొకడు అనుభవిద్దామంటే అంగీకరించాడు, అలా దాస్తూ ఉంటాడు. ఇది భగవద్భక్తి చేత పోయేటటువంటిది కాదు. భక్తే, లోభం లోభమే. అటువంటి వారి యొక్క లోభగుణం విరిగిపోవాలి అంటే ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరి వలన సాధ్యమవుతుంది అంటే భగవంతుని వలన కాదు, భగవంతుని యొక్క భక్తుని వలన అవుతుంది. ఒక భక్తుని యొక్క జీవితాన్ని చూసినప్పుడు అరే ఆయన అంత ఉదారంగా ఉంటాడు, మనమేమిరా ఇంత స్వార్థంగా ఉంటున్నామని ఆ గుణం విరిగిపోతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే కబీర్ దాస్ గారి భార్య ఉండేది లోయి అని, మహాసౌందర్య రాశి ఆవిడ అంటారు. ఆ కబీర్ దాస్ గారు మహాత్ముల్ని చూస్తే పొంగిపోయి ఆహ్వానించేవాడు ఇంట్లో ఆతిథ్యానికి. అలాగే ఒకసారి నామదేవుడు మొదలైన వాళ్ళని ఆతిథ్యానికి పిలిచారు. పిలిచి అందరూ కలిసి భజన చేసుకుంటూ భార్య లోయిని పిలిచి మేము భోజనానికి వచ్చేటప్పటికి పదార్థాలు సిద్ధం చేయమన్నాడు. ఆవిడ కబీర్ దాస్ గారిని లోపలికి పిలిచి అయ్యా ఇంట్లో ఏం పదార్థాలు లేవని చెప్దామంటే అసలు ఆయన పలికేడా లేడు, భక్తి పారవస్యంలో ఉన్నాడు అందరితో. ఆమె ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఈ సరుకులు అమ్మేటటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా భర్త ఇలా అతిథుల్ని పిలిచాడు కాబట్టి ఆతిథ్యం ఇవ్వడానికి కావలసిన సరుకులు మేము తినడానికి అక్కర్లేదు, అతిథులకి పెట్టడానికి అరువుగా ఇవ్వమని అడిగింది. ఆయన అన్నాడు నేను ఇస్తాను అరువుగా, కానీ మీ ఆయన ఎలా తీరుస్తాడో అందుకని ఒక పని చేయి, ఇవాళ చీకటి పడిన తరువాత నువ్వు నాకు దేహ సుఖాన్ని ప్రసాదించన్నాడు. భర్త యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి ఆవిడ మాటిచ్చి వస్తువులు తీసుకొచ్చి సంభారములు సిద్ధం చేసింది. నామదేవాదులు భోజనం చేసేశారు. కబీర్ దాస్ గారు సంతోషంగా అందరినీ పంపించేశారు. చీకటి పడే వేళటికి ఇంటికి వచ్చాడు అందరినీ సాగనంపి. ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ఏడుస్తూ చెప్పింది నేను ఇలా మాట ఇచ్చి తీసుకొచ్చాను అని. బయటికి వెళ్ళి చూశాడు కబీర్ దాస్ గారు, పెద్ద వాన. ఎంతటి మహాత్ముడే నిజంగా సరుకులమ్మే వ్యక్తి, తుచ్చమైనటువంటి శరీరం, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో చేయబడిన ఈ శరీరాన్ని కొంతసేపు ఆయన శరీరం పక్కన చేర్చినందుకు అతిథులకు అన్నం పెట్టడానికి కావలసిన సంభారాలు ఇచ్చాడా? వర్షం పడుతోంది, మాట తప్పకూడదు, నీకు గొడుగు పడతాను, నువ్వు తడిసిపోకూడదు, రమ్మని గొడుగు పట్టి తీసుకెళ్ళాడు. తీసుకెడితే చీకటి హోరున వాన. ఆమె ఏం వస్తుందన్న ఉద్దేశ్యంతో ఆయన లోపల పడుకున్నాడు. కబీర్ దాస్ గారు వెళ్ళి తలుపు కొట్టారు. ఆయన వచ్చి తలుపు తీశాడు. ఎదురుగుండా కబీర్ దాస్ గారు ఉన్నారు. అయ్యా మీకు మాట ఇచ్చిందట నా భార్య తీసుకొచ్చానని చెప్పి ఆవిడ్ని లోపలికి పంపిస్తున్నాడు. పంపిస్తుంటే తెల్లబోయాడు ఆయన. చూసి ఇదేమిటి మీరే తీసుకురావడం ఏమిటని అడిగాడు. అడిగితే ఇదే మాట చెప్పారు మళ్ళీ కబీర్ దాస్ గారు. అయ్యా మీరు ఎంతటి మహానుభావుడు, మహాత్ములైనటువంటి వారికి నేను అన్నం పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు, లేకపోతే నా మాట తప్పిపోయి ఉండేది, మేము చేస్తున్న ఉపకారం ఏపాటి, అందుకని నా భార్యని తీసుకొచ్చానన్నారు. ఆయన ఆలోచన సరళి, ఆయన త్యాగమయ జీవితం చూశాడు ఆయన. అరే ఇంతటి మహాత్ముడురా, ఎవరికో అన్నం పెట్టి మాట తప్పకూడదని భార్యను తీసుకొచ్చాడు. నేను ఇంత ఐశ్వర్యం ఉండి అతిథులకు పెట్టడానికి అరువిమ్మంటే అటువంటి తప్పు మాట అడిగాను. నా జన్మ ఎందుకు పనికొస్తుందని వెంటనే బయటికి వెళ్ళి కబీర్ దాస్ గారి కాళ్ల మీద పడి తన ఐశ్వర్యాన్నంతటినీ అందరికీ పంచిపెట్టి కబీర్ దాస్ గారి శిష్యుడైపోయాడు. అంతకుముందు ఆయనకి భగవంతునితో స్పర్శ లేదనుకుంటే పొరపాటు. ఆయనకి భగవంతుడు ఉన్నాడని తెలుసు, కానీ ఆయన మారలేదు. భగవంతుడి వలన కూడా విరగనటువంటి లోభగుణం ఎవరిని చూస్తే విరిగిపోతుంది అంటే పరమ భాగవతోత్తములైన వారిని చూస్తే లోభగుణం విరిగిపోతుంది. అందుకే పరమలోభానికి గుర్తైనటువంటి గార్ధపాసురుడు తాటి పండ్లు తాను తినడు, వేరొకరికి పెట్టడు. ఈ లోభగుణాన్ని విరవగలగాలి అంటే అది కృష్ణుడు చెయ్యకూడదు.
ఎప్పుడూ కృష్ణుడి పక్కన ఉండేటటువంటి వాడు, భగవంతుణ్ణి నమ్ముకుని పక్కన ఉండేవాడు భాగవతోత్తముడు. అందుకని భగవద్భక్తుని వలన లోభగుణం విరిగిపోవాలి కనుక గార్ధపాసుర సంహారాన్ని మాత్రం భాగవతంలో ఒక్క బలరాముడే చేస్తాడు. అందుకని బలరాముడు చేసినటువంటి రాక్షస సంహారములు తక్కువే అయినా అవి చాలా విశేషమైనటువంటి అర్థాన్ని, తాత్పర్యాన్ని ఆవిష్కరిస్తాయి. అటువంటి బలరాముడు చాలా గంభీరమైనటువంటి స్వభావం ఉన్నవాడు. ఆయన ఎప్పుడూ కృష్ణుడికి రక్షకత్వం వహించాలనేటటువంటి కోరిక ఉన్నవాడు. ఎప్పుడూ కృష్ణుడితో కలిసే ఉంటాడు. అటువంటి బలరాముడు మహాభారతం దగ్గరకు వచ్చేటప్పటికీ దుర్యోధనుడికి గురువు అయ్యాడు. దుర్యోధనుడికి ఎందుకు గురువయ్యాడు అంటే భీముడికి దుర్యోధనుడికి కూడా గదా విద్య నేర్పినటువంటి వాడు బలరాముడే. కానీ అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వచ్చింది భీమసేనుడు. ఆయన అరణ్యవాసానికి వెళ్ళిన కాలంలో మళ్ళీ తిరిగి రావడం అంటూ జరిగితే, యుద్ధం జరిగితే ప్రధానంగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. ఎందుచేత అంటే భీమసేనుడి యొక్క ప్రతిజ్ఞ ఉంది, నీ తొడలు విరగ్గొట్టేస్తాను నేను గదాయుద్ధంలో అని. నా తొడలు విరగ్గొడతానన్నాడు కాబట్టి నాకు గదాయుద్ధంలో బాగా మెళకువ తెలిసి ఉండాలి. ఆఖరికి ద్వంద్వయుద్ధం నాకు భీముడికే జరుగుతుంది. అందుకని నేను భీముణ్ణి నిర్జించడానికి కావలసిన బలాన్ని పొందాలని భీముడు అరణ్యవాసం చేసినంత కాలం బలరాముడి దగ్గర గదాయుద్ధంలో ఉన్నటువంటి మెలకువలన్నీ నేర్చుకున్నాడు దుర్యోధనుడు. అందుకే శిష్యుడైనటువంటి కారణం చేత బలరాముడు దుర్యోధన పక్షపాతి. ఎంత పక్షపాతం ఉన్నవాడు అన్నది మీకు సభాపర్వంలో తెలుస్తుంది. సభాపర్వం అయిపోయిన తర్వాత ఉద్యోగ పర్వం ప్రారంభమవుతున్నప్పుడు ఆ విరాట మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి ఆమెని అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, ఉత్తరని. ఆ ఉత్తర అభిమన్యుల యొక్క వివాహం అయిపోయిన తర్వాత సభలో కృష్ణ భగవానుడు ప్రస్తావన తీసుకొస్తాడు. వీళ్ళ అరణ్యవాస అజ్ఞాతవాసములు జయప్రదంగా పూర్తయిపోయాయి కాబట్టి వీళ్ళకి రావలసినటువంటి రాజ్యం రావాలి అని. అప్పుడు బలరాముడు మాట్లాడిన మాటలు వింటే ఆయన ఎంత దుర్యోధన పక్షపాతియో అర్థమవుతుంది. ఆయన ఓ మాట అంటాడు, శకుని న్యాయసమ్మతంగానే వీళ్ళని జూదంలో ఓడించి రాజ్యాన్ని పొందాడు కాబట్టి వీళ్ళకి అధికారం లేదు, రాజ్యం దుర్యోధనుడిది, వీళ్ళు బ్రతిమాలి తెచ్చుకోవాలి, అందుకని కార్యసాధకుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి పంపించమంటాడు. వెంటనే సాత్యకి విభేదిస్తాడు. తప్పు, వాళ్ళు న్యాయార్జితం కాదు, న్యాయంగా జూదంలో ఓడించలేదు కాబట్టి అది పాండవులకు అధికారం ఉన్నదే అంటాడు. అంటే కృష్ణుడితో మాట్లాడలేక కృష్ణుడు పాండవ పక్షపాతి అని ముద్ర వేసి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు బలరాముడు. ఆ వెళ్ళిపోయినటువంటి బలరాముడు మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమయ్యేటటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడికి చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ కృష్ణుడు పాండవుల పక్షాన నిలబడడానికి, అర్జునుడికి సారథ్యం చేయడానికే అంగీకరిస్తాడు. అలా అంగీకరించాడన్న కారణం చేత తాను కృష్ణుడు యువతలి పక్షంలో ఉండగా తాను దుర్యోధన పక్షం వహించలేక తాను తీర్థయాత్రలు చేస్తాను అని వెళ్ళిపోయాడు. అబ్బో, మహాభారతంలో బలరాముని యొక్క తీర్థయాత్రల్ని చాలా విశేషంగా వర్ణించారు. కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయే సమయానికి బలరాముడు తిరిగి వచ్చాడు. ఇక మిగిలింది ఏమిటి అంటే ఒక్క దుర్యోధనుడు భీమసేనుడు వీళ్ళిద్దరూ గదాయుద్ధం చెయ్యాలి. ఆ సమయానికి తిరిగి వచ్చాడు. ఎలాగో సమయానికి తిరిగి వచ్చావు, రేపు భీమ దుర్యోధనులు గదాయుద్ధం చేస్తున్నారు, వచ్చి కూర్చోమన్నారు. వెళ్ళి కూర్చున్నాడే. కూర్చునుంటే ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఆ జరుగుతున్నప్పుడు భీమసేనుడు తన గదాదండంతో దుర్యోధనుడి యొక్క తొడల మీద కొట్టాడు. ఆ తొడల మీద కొట్టడంలో పడిపోయాడు దుర్యోధనుడు. నాభి కింద భాగంలో కొట్టకూడదు గదాయుద్ధంలో అని నియమం. నా శిష్యుడైనటువంటి దుర్యోధనుణ్ణి ఇంతమంది సమక్షంలో నువ్వు నాభి కింద భాగంలో తొడల మీద గదాదండంతో కొట్టి పడగొట్టావు కనుక నిన్నిప్పుడే చంపేస్తానని చెప్పి నాగలి రోకలి పట్టుకుని భీముడి మీదకి వెళ్ళాడు. ఆ భీముడి మీదకి వెడుతున్నప్పుడు కృష్ణ భగవానుడు అడ్డు వచ్చి బలరాముణ్ణి శాంతింపచేస్తాడు. అన్నయ్య, ఇది మోసంతో చేసింది కాదు, సభాపర్వంలో అందరి ముందు సభలో తాను ప్రతిజ్ఞ చేశాడు భీముడు, నీ తొడలను విరగ్గొట్టి చంపేస్తాను ద్వంద్వ యుద్ధంలోని. ఇప్పుడు సుక్షత్రియుడుగా తన మాట నిలబెట్టుకోవడానికి చంపాడు. పైగా దుర్యోధనుడికి మైత్రేయ మహర్షి యొక్క శాపం ఉంది, తొడలు విరిగి పడిపోవాలని. ఇన్ని
సమకూరాయి కాబట్టే దుర్యోధనుడు పడిపోయాడు. దోషమంతటినీ తీసుకెళ్లి భీముడి మీద ఆరోపించి నువ్వు మాట్లాడకూడదు అంటాడు. శాంతించినటువంటి బలరాముడు కృష్ణుడితో విభేదించలేక అలిగి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. చిట్ట చివరికి గాంధారీ శాపవశాత్తు కృష్ణ భగవానుడు శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలోనే బలరాముడు కూడా ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా ఆయన నోట్లోంచి ఒక తెల్లటి సర్పం ఒకటి బయటికి వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ పాము సముద్రంలోకి వెళ్ళిపోగానే బలరాముడి శరీరం పడిపోతుంది. అంటే బలరాముడు సాక్షాత్ సహస్రఫణుడైనటువంటి ఆదివరాహము, ఆదిశేషుడు. ఆదిశేషుని యొక్క అంశయే బలరాముడు అని నిరూపించడానికి చిట్ట చివర ఆ శ్వేత సర్పం ఒకటి ఆయన కంఠంలోంచి బయటికి వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోగానే బలరాముడి శరీరం పడిపోతుంది. కాబట్టి బలరాముడు ఈ దశావతారాల్లో ఒక అవతారంగా ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఉన్నటువంటి వాడు. వసుదేవుని కొడుకైనటువంటి కారణం చేత తమ్ముణ్ణి రక్షించుకుంటూ తమ్ముడితోటే కనపడతాడు. నేను కొంతవరకు బలరాముని అవతారాన్ని ప్రస్తావించడం జరిగింది, కానీ మీరు కొంచెం సూక్ష్మంగా చూస్తే ఇంకా బలరాముడు చాలా చోట్ల కనపడతాడు. మనం ఇవాళ విఘ్నేశ్వర చవితికి చదువుకుంటున్నటువంటి కథ ఏది ఉందో అది అబద్ధాల పుట్ట. దాన్ని ఎవరు రాశారో నాకు తెలియదు, అది ఎలా వచ్చిందో ప్రచారంలోకి నాకు తెలియదు. అసలు ఆ కథ ఏది చెప్పబడిందో ఆ కథ నిజంగా శమంతకోపాఖ్యానం కాదు. నేను ఎన్నోసార్లు నా ప్రసంగాల్లో ఆ మాట చెప్పాను. అసలు విష్ణు పురాణాల్లోనూ వాటిల్లోనూ ఉన్న కథ వేరు. ఇవాళ మరి పుస్తకాలు ముద్రణ అనేటటువంటిది వచ్చేసింది కాబట్టి ఎవరి నోటికొచ్చినట్టు ఎవరి చేతికొచ్చినట్టు వాళ్ళు రాసేశారు. ఆ వినాయక చవితి కథ లోకంలో ప్రచారంలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ సంవత్సరం ఒక సంకల్పం చేశాం, వీలైతే ఈ సంవత్సరం విఘ్నేశ్వర చతుర్థికి యథార్థమైనటువంటి కథ విష్ణు పురాణాదులలో ఏది చెప్పబడిందో ఆ కథని ముద్రణ వేసి అందచేసే ప్రయత్నం చెయ్యాలి అని సంకల్పం చేసి ఉన్నాం. మరి అది పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే జరుగుతుంది. హైదరాబాద్లో దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను హైదరాబాద్ ప్రసంగాలకు వెళ్ళినప్పుడు దాని మీద ఒక రోజు నేను కూర్చుంటే బహుశా అది పుస్తక రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందులో కూడా శమంతకోపాఖ్యానంలో బలరాముడు కనపడతాడు. మనం చదువుతున్న వాటిల్లో ఎక్కడా కనపడడు, కానీ అసలు శమంతకోపాఖ్యానంలో బలరాముడు కూడా కనపడతాడు. కనపడి ఆయన కృష్ణ పరమాత్మ మీద కోపం వచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడే అక్రూరుడికి కబురు చేసి మళ్ళీ వెనక్కి పిలిపిస్తాడు. అందుకని బలరామకృష్ణులు ఇద్దరిది కూడా అవినాభావ సంబంధం. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. కృష్ణ పరమాత్మని అంత సేవించి అన్ని విధాలా ఆయనతో కలిసి ఉన్నటువంటి అవతారం బలరామావతారం. అందుకే బలరాముడు పక్కన లేకుండా కృష్ణుడు ఎక్కడా కనపడడు. ఒకవేళ బలరాముడు పక్కన లేకుండా కృష్ణుడు కనపడ్డాడు అంటే చాలా లీల ఏదో జరుగుతోంది అని గుర్తు. ఒక్క కాళీయమర్దనం జరుగుతున్నప్పుడు మాత్రం బలరాముడు పక్కన ఉండడు. ఎందుకనంటే అసలు కాళీయుడి పడగలలో చుట్టబడినటువంటి కృష్ణుణ్ణి చూసి మిగిలిన వాళ్ళందరూ చనిపోతారేమోనని బలరాముణ్ణి విడిచిపెట్టి వెళ్ళాడు. అప్పుడు నిజంగానే వాళ్ళందరూ యమునా నదిలో దూకి ప్రాణం విడిచిపెట్టేస్తామన్నప్పుడు గోపాల బాలుర్ని గోపకాంతల్ని రక్షించినవాడు బలరాముడి. మీరెవరు బెంగ పెట్టుకోకండి, కృష్ణుడు కాళీయుని పడగలలోంచి విడివడి కాళీయమర్దనం చేసి పైకొస్తాడు, బెంగ పెట్టుకోకండి అని చెప్పి ఆపుతాడు. అలాగే బ్రహ్మగారు ఆ దూడలన్నింటినీ దాచేసినటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ మళ్ళీ అన్నిటినీ సృజిస్తే ఆ ఆవులు దూడల మధ్య ఉన్నటువంటి అపారమైన ప్రేమని గమనించి ఇవి బ్రహ్మగారి సృష్టిలోవి కావు, నా తమ్ముడు సృష్టించాడని కనిపెట్టినవాడు కూడా బలరాముడే. అప్పుడు బలరాముడితోటే కృష్ణుడు చెప్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యమైన సంబంధం ఉంటుంది అన్నది గమనించడానికి బలరామావతారం శ్రీకృష్ణావతారానికి పక్కనే ఉంటుంది. పుట్టడం కూడా 8వ అవతారం కృష్ణ భగవానుడైతే 8వ గర్భం కృష్ణ పరమాత్మ అయితే 7వ గర్భం బలరాముడు. కాబట్టి అంత దగ్గర లక్షణము కలిగిన వారు. యోగమునందు కూడా నిజానికి అలాగే చెప్తారు. యోగ మార్గంలో అష్టాంగ యోగంలో 8వ స్థాయిని సమాధి అంటారు. 8వ మెట్టు. ఆ 8వ మెట్టు అయినటువంటి సమాధి కృష్ణ పరమాత్మ. 8వ మెట్టు సమాధి కృష్ణ పరమాత్మ అయితే 7వ మెట్టు బలరాముడు. అందుకే అంత దగ్గరగా ఉంటుంది. అందుచేత బలరామావతారం చాలా విశేషంగా స్తుతింపబడినటువంటి అవతారం. ఇది కాకుండా ఇంకా భాగవతాదుల్లో మీరు చూసినప్పుడు ఆయన
మళ్ళీ ఒకసారి నందవ్రజానికి తిరిగెళ్ళడం, ఆ గోపాలకాంతలందరినీ కూడా ఉపశాంతిపరచడం, ఇట్లాంటివి మీకు కొంతవరకు కనపడతాయి. నేను బలరామావతారానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాల మీద ఒక విహంగ వీక్షణం చేశాను. అది ఆ భగవంతుని యొక్క దశావతారాల్లో 8. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.